హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టీస్ కిచెన్. ఈరోజు టేస్టీగా అండ్ హెల్తీగా ఉండే జొన్న రవ్వ ఇడ్లీ తయారు చేసుకుందాం రండి. దీనికోసం ఒక కప్పు మినపప్పు తీసుకోండి. మినపప్పుతో పాటు ఒక 4-5 గింజలు మెంతులు కూడా తీసుకోండి. మెంతులు వేసుకోవడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిదండి. నేను ఆరోగ్య వాళ్ళది జొన్న ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. దీంట్లో వేస్టేజ్ ఏముండదండి, మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నట్లే ఉంటుంది. ఒక కప్పు మినపప్పుకి 2 కప్పులు జొన్న ఇడ్లీ రవ్వ వేసుకోవాలండి. ఇవి 2 బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇడ్లీ రవ్వ కూడా మనము మార్నింగే నానబెట్టేసుకోవాలండి. జొన్నలతో చేసిన ఇడ్లీ రవ్వ కాబట్టి మార్నింగే నానబెట్టుకోండి. ఈ కనీసం 5-6 గంటలన్నా నానబెట్టుకోవాలండి. మినపప్పుని మిక్సీకి వేసుకోవాలండి. మిక్సీకి ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న మినపప్పుని మన జొన్న ఇడ్లీ రవ్వలో వేసేసి బాగా మిక్స్ చేయండి. మొత్తం పిండి రవ్వ కలిసేటట్టు మిక్స్ చేసి పక్కన పెట్టేది. రెగ్యులర్గా ఇడ్లీ రవ్వతో చేసుకునే ఇడ్లీల కన్నా అప్పుడప్పుడు ఇలా జొన్న రవ్వతో కూడా ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుందండి. నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా ఫర్మెంట్ అయింది. ఫర్మెంట్ అయిన ఇడ్లీ పిండిలో గుడ్ బ్యాక్టీరియా ఉంటుందండి. ఆ గుడ్ బ్యాక్టీరియా మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకసారి పిండి మొత్తం ఇలా కలిసాక ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసుకోండి. ఉప్పు మీకు తగినంత వేసుకోండి. నాకైతే నేను చిన్న స్పూన్తో వేస్తున్నాను కాబట్టి నాకు 2 టేబుల్ స్పూన్ పడింది. ఇలానే ఇడ్లీ ప్లేట్లు తీసుకొని నేను గీ రాసుకున్నానండి. గీ అయినా అప్లై చేయొచ్చు, లేదంటే ఆయిల్ అయినా అప్లై చేయొచ్చు అండి. ఇలా మనం కలబెట్టుకున్న పిండిని ఇడ్లీ మౌండ్స్లో వేసుకొని పక్కన పెట్టుకొని మనము ఇడ్లీ ఇలా ఉడికించుకోవడమే అండి. అంతే. మీకు ఇంకా ఏమైనా హెల్తీగా దాంట్లో కలుపుకోవాలంటే అరటిని తురుముకొని కూడా పిండిలో కలుపుకొని ఒక ప్లేట్ పిల్లలకైనా మనము యాడ్ చేయొచ్చు. నేను ఇది మా బాబు కోసం చిన్న ఇడ్లీల కోసం ఈ ప్లేట్ యూజ్ చేస్తానండి. వాళ్ళకి ఇలా మనం చిన్న ఇడ్లీలు పెడితే వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటుంది తినడానికి. ఇలా పెట్టాక 10 to 15 మినిట్స్ ఉడికించుకోండి. అంతే అండి. వేడివేడిగా మనకి జొన్న ఇడ్లీ రెడీ అయిపోతుంది. దీన్ని కొబ్బరి చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.